This meeting is being recorded. ఓకే. సో, యెస్టర్‌డే మనం వాట్ ఈస్ జావాస్క్రిప్ట్ అని చెప్పుకున్నాం. జావాస్క్రిప్ట్ ఎలా వర్క్ అవుతుందో సర్వీస్ నోలో చూసాం. అలాగే జావాస్క్రిప్ట్‌లో ఏమేమి ఉంటాయి, మనం ఏమేమి కాన్సెప్ట్‌లు నేర్చుకుంటాం అనేది ఒక పాయింటర్స్‌గా క్రియేట్ చేసాం. వేరియబుల్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. వేరియబుల్ యొక్క నేమ్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పుకున్నాం. ఎలా క్రియేట్ చేయాలనే వాటికి నేమింగ్ కన్వెన్షన్ రూల్స్ ఏంటో చెప్పుకున్నాం. అలాగే వాట్ ఈస్ డేటా టైప్ అనే దాని గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం ఆపరేటర్స్ దగ్గర ఆగాం. ఆపరేటర్స్‌లో అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చెప్పుకున్నాం. అందులో ప్లస్, మైనస్, ఇంటూ అండ్ మాడ్యులస్, డివిజన్ ఇవన్నీ గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా మనం లైక్ వీటన్నిటిని గురించి gs.print చేసి మనం ఎలా సర్వీస్ నోలో చూడొచ్చు. ప్రెజెంట్ ప్రాక్టీస్ చేయడానికి gs.print ఎలా చేయాలో చూసాం. అండ్ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ గురించి కొంచెం ఓవరాల్‌గా ఒక ఓవర్‌వ్యూ చూసాం. ఓకే. సో, ఈరోజు ఫర్దర్‌గా మిగతా పాయింటర్స్ గురించి చెప్పుకుందాం. సో, నిన్న మనం చెప్పుకున్న ఆపరేటర్స్‌లో అర్థమెటిక్ ఆపరేటర్స్ అయిపోయింది కదా! సో, అర్థమెటిక్ ఆపరేటర్స్ వచ్చేసరికి ప్లస్, మైనస్, ఇంటూ, ఇంటూ అంటే స్టార్ అనమాట. మల్టిప్లికేషను, డివిజను, మాడ్యులస్. మాడ్యులస్ అంటే రిమైండర్ అనమాట. రిమైండర్ ఆపరేటర్. ఓకే. ఇవన్నీ మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ కింద వస్తాయి. ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ కాకుండా మనకి ఇంకేముంటాయంటే నెక్స్ట్ వచ్చేసరికి ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్స్ అని ఉంటాయి. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇవేంటి అంటే ఇవి కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్ లాంటివే. కాకపోతే ఇచ్చిన వాల్యూకి ఒక వాల్యూ పెరుగుతుంది. అండ్ ఇంక్రిమెంట్ అంటే ఒక వాల్యూ పెరుగుతుంది. డిక్రిమెంట్ అంటే ఒక వాల్యూ తగ్గుతుంది. మీరు ఎప్పుడైనా గుర్తుందా మీకు? కోడింగ్‌లో మనకి ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అనే ఒక సింబల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 11 ఉంటే ఏ ప్లస్ ప్లస్ అంటే ఇప్పుడు ఏ వాల్యూ 12 అయిద్దనమాట. ఇప్పుడు ఏ వాల్యూ 12 అయింది. ఓకే. ఏ వాల్యూ ఇప్పుడు 12 అయింది. ఓకే. దీన్నే మనం ఇంక్రిమెంట్ అంటాం. ఏ ప్లస్ ప్లస్ అంటే. ఏ మైనస్ మైనస్ అంటే ఏ వాల్యూ ఒకటి తగ్గిద్ది. ఎందుకు ఏ ప్లస్ ప్లస్ వాడాలి? మనం ఏ ప్లస్ 1 అయినా వాడొచ్చు కదా! అంటే ఇవి షార్ట్ కట్స్ అనమాట. ఇంక్రిమెంట్ ఆపరేటర్‌లో షార్ట్ కట్స్. సో, ఒకసారి మన బ్యాక్‌గ్రౌండ్ స్క్రిప్ట్‌లోకి వెళ్దాం. ఏ ఎవడైనా గనుక స్లో ఉన్నట్టు. స్లో ఉంది కాల్ ఈరోజు. నాది కూడా అదే సేమ్ లోడ్ అవుతుంది. యాహ్! మోస్ట్‌లీ మనకి ఒక 2, 3 డేస్ దాకా మనకి సిస్టమ్‌తో దీంతో పని లేదు. యాస్ ఆఫ్ నౌ. బట్ కొన్ని చెప్పడానికి అంతే. ప్రింట్ అవుట్‌లు చూపడం కోసం. వీ కెన్ యుటిలైజ్ దిస్. ఓకే. సో, మనం దీంట్లో అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక జావాస్క్రిప్ట్ ఆన్‌లైన్ కంపైలర్‌లో అయినా ఇబ్బంది లేదు. ఇది గనక లోడ్ అవ్వకపోతే. సో, ద ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఆహ్, మనం వేరియబుల్స్ గురించి చెప్పుకున్నాం. ఓకే. వేర్ ఏ, వేర్ బి, వేర్ సి అని. తర్వాత అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చెప్పుకున్నాం. సో, ఈరోజు ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి చెప్పుకుందాం. సో, మన దగ్గర ఒక వేరియబుల్ ఉంది. వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉంది. సో, దీనికి మనం ఒక వాల్యూ ఇంక్రీజ్ చేయాలి. ఓన్లీ వన్ వాల్యూ. ఓన్లీ వన్ వాల్యూ ఇంక్రీజ్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే దీనికి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని ఇలా రాస్తాం. ఇలా రాసినప్పుడు ఏమైతాయి అంటే ఏ వాల్యూ ఒకటి పెరుగుతుందనమాట. ఏ వాల్యూ ఒకటి పెరుగుతుంది. సో, ఇలా రాసే బదులు కదా మనం ఏం చేయొచ్చంటే రెండు వైపులా ఇలా ఉంది కాబట్టి మనం ఆహ్, ఏ ప్లస్ ఈక్వల్ టు 1 అని కూడా రాయొచ్చు. ఇలా రాస్తే ఏంటి అంటే దీనికి షార్ట్ కట్ అనమాట. దీనికి షార్ట్ కట్ ఏ ప్లస్ ఈక్వల్ టు 1. కానీ ఓన్లీ 1 అంటే ఇంక్రిమెంట్ గాని, డిక్రిమెంట్ గాని ఓన్లీ 1 వాల్యూ మాత్రమే మీరు పెంచుతున్నట్లయితే మీరు సింపుల్‌గా ఇంక్రిమెంట్ ఆపరేటర్ వాడుకోవచ్చు. దట్ ఈస్ ఏ ప్లస్ ప్లస్. ఈ ఆపరేటర్ అయినా మీరు వాడుకోవచ్చనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ ఔట్ చేస్తే యాక్చువల్‌గా జావా స్క్రిప్ట్‌లో ప్రింట్ ఔట్ కన్సోల్.లాగ్ వాడతాం. కానీ కన్సోల్.లాగ్ అనేది మనకి ఆహ్, మన ఈ సర్వీస్ నోలో పనిచేయదు. సో, దీనికి ఆల్టర్‌నేటివ్‌గానే సర్వీస్ నో మనకి gs.print అనేది ఇచ్చిందనమాట. సో, మీరు gs.print ఇది మన జావాస్క్రిప్ట్ సర్వీస్‌ను బ్యాక్‌గ్రౌండ్ స్క్రిప్ట్‌లో ప్రింట్ చేయాలనుకుంటే దీన్ని వాడతాం.
ఒకవేళ ఇలాంటి ఆన్లైన్ కంపైలర్స్ వాడితే జనరిక్ కన్సోల్ డాట్ లాగ్ వాడతాం. అంటే కన్సోల్‌లో లాగ్‌గా ఎంటర్ చేయండి ఆ వాల్యూ అని అర్థం. అది అవుట్‌పుట్‌గా వస్తుంది. ఓకే. సో, ఇందులో నేను ఏ వాల్యూని ప్రింట్ చేస్తాను. ఏ వాల్యూని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఏ వాల్యూ 11 అయిందనమాట. ఓకే. ఇంతకుముందు 10 ఉండేది. ఏ ప్లస్ ప్లస్ చేశాను. అంటే కోడింగ్ చెప్పా కదా! ఎప్పుడు పైనుంచి కిందకొస్తుంది. వన్ బై లైన్ బై లైన్. సో, ఒక లైన్‌లో ఇది ఉంది. 10 అని స్టోర్ చేసింది. అప్పుడు ఏమవుతుందంటే జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే దాని సిస్టమ్‌లో ఒక కంటైనర్‌లో ఆహ్, దాని సిస్టమ్‌లో ఒక కంటైనర్‌లో ఏ అనే పేరు పెట్టుకొని దాంట్లో 10 అనే వాల్యూని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ కిందకొచ్చినప్పుడు ఏ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. అంటే ఏలో ఒక +1 యాడ్ చేయాలి. సో, +1 యాడ్ చేసి ఇది మొత్తం టోటల్ 11 అయిపోయి, ఆ 11 ఏలో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే కన్సోల్‌లో ఆ ఏ వాల్యూని పిలుస్తామో అది మనకి ప్రింట్ అవుతుందనమాట. ఓకే. సో, ఇలా పైనుంచి కిందకి ప్రాసెస్ జరుగుతుంది. దెన్ ఇప్పుడు మళ్ళీ మనం ఈసారి ఏ మైనస్ మైనస్ చేసామనుకోండి, రన్ చేస్తే ఏ వాల్యూ ఒకటి తగ్గుతుంది. ఓకే. సో, ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్, మైనస్ మైనస్ అనేది డిక్రిమెంట్. దీంట్లో కూడా ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటి అంటే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్ అని ఉంటుంది. ఓకే. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి? పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి అంటే ప్లస్ ప్లస్ అనేది తర్వాత రాస్తే అది పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. ప్లస్ ప్లస్ అనేది తర్వాత రాస్తే దాన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. ప్లస్ ప్లస్ అనేది ముందు రాస్తే దాన్ని ప్రీ ఇంక్రిమెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఇప్పుడు హ్మ్, ఇక్కడ ఏ వాల్యూ 10 ఉంది. ఏ ప్లస్ ప్లస్ చేశాను. చేశాను. పెట్టాను. ఓకే. సో, ఇప్పుడు ఏమైద్దంటే ఏ వాల్యూ ఆహ్, ఇక్కడ మనకి ఆహ్, 11 అయిద్ది. ఎందుకంటే ఏ ప్లస్ ప్లస్ చేశా గాని. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకొక వేరియబుల్ తీసుకుంటా. బి ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నా. బి ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నా. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఇది తీసేసి వేర్ సి తీసుకుంటున్నా. సి వాల్యూ ఎంప్టీ పెడుతున్నా. సి వాల్యూ ఎంప్టీ పెట్టి కిందకొచ్చి ఇక్కడ ప్లస్ ప్లస్ ఏ చేస్తున్నా. ప్లస్ ప్లస్ ఏ చేసి ఓకే. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేస్తున్నా. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేస్తున్నా. ఓకే. సిని లాగ్‌లో పెడుతున్నా. సిని లాగ్‌లో పెడుతున్నా. పెట్టి రన్ చేసినప్పుడు ఇప్పుడు ఏ వాల్యూ 10 ఉంది. బి వాల్యూ 5. ఇక్కడికి వచ్చినప్పుడు ఏ వాల్యూ కాస్త 16 అయింది. సారీ ఏ వాల్యూ 11 అయింది. సి వచ్చి 11 ప్లస్ 5 16. ఓకే. 11 ప్లస్ 5. ఇక్కడ మీరు ఇందాక మనం ఇట్లా చేసినా మనకేం ఇష్యూ లేదు. ఆహ్, అండ్ లైక్ ప్లస్ ప్లస్ అనేది ముందు పెట్టినా ఏ ఇష్యూ ఉండదు. అండ్ వెనక పెట్టినా మనకి ఏ ఇష్యూ ఉండదనమాట. కాకపోతే ఇక్కడ ఏమైద్ది అంటే మనం వాల్యూ మనం ముందిచ్చామా, వెనకిచ్చామా అనే దాన్ని బట్టి మన క్యాలిక్యులేషన్ మారిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు ప్లస్ ప్లస్ అనేది వేరియబుల్‌కి తర్వాత ఇస్తే ఏ వాల్యూ కూడా 11లోకి వెళ్ళిపోయిద్ది. ఈ లైన్‌లోనే వెళ్ళిపోయిద్ది. ఒకవేళ ఏ వాల్యూని మీరు ముందు ప్లస్ ప్లస్ పెడితే ఇక్కడ దాకా ఈ లైన్ వరకు ఏ వాల్యూ 10 ఉండి నెక్స్ట్ నుంచి 11 అయిద్ది. నెక్స్ట్ లైన్ నుంచి 11 అయిద్ది. సో, పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఆ లైన్‌లోనే ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోద్ది. ఆహ్, ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఆ లైన్‌లో అవ్వకుండా నెక్స్ట్ ఎగ్జిక్యూషన్‌లో ఆ వాల్యూ ఇంక్రిమెంట్ అయిద్దనమాట. ఓకే. సో, ఇక్కడ 11 అవ్వదు ఏ వాల్యూ. ఇక్కడ 11 అయిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొంచెం క్లియర్‌గా లెట్ మీ ఎగ్జాంపుల్ టు యూ. సో, ఇక్కడ సి వాల్యూ కాకుండా మనం ఏం చేద్దామంటే ఈ సి తీసేసి, ఈ 2 తీసేసి ఇప్పుడు బికి నేనే వాల్యూ ఇవ్వను. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి ప్లస్ ప్లస్ ఏ అని పెడతా. ప్లస్ ప్లస్ ఏ అని పెడతా. ఓకే. ప్లస్ ప్లస్ ఏ అని పెట్టి ఏ వాల్యూని ప్రింట్ చేస్తా. అలాగే కన్సోల్ లాగ్ తీసుకొని బి వాల్యూని కూడా ప్రింట్ చేస్తా. ఓకే. ఇప్పుడు ఏ వాల్యూ కన్సోల్ లాగ్‌లో తీసుకున్నప్పుడు ఏం అవుట్‌పుట్ వస్తుందో చూడండి. బి వాల్యూ ఏమొస్తుందో చూడండి. సో, ఏ వాల్యూ 11 వచ్చింది. బి వాల్యూ 11 వచ్చింది. ఇప్పుడు ఇదే నేను కొంచెం రివర్స్‌లో చేస్తా. ఏ ప్లస్ ప్లస్ చేస్తా. ఓకే. చేసినప్పుడు ఇది రన్ చేస్తే చూడండి ఏ వాల్యూ ఏ వాల్యూ 11 వచ్చింది. కానీ బి వాల్యూ 10 వచ్చిందనమాట. ఎందుకు? దీని డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఏ 10 ఉంది. తర్వాత బిని ఈజ్ ఈక్వల్ టు ఏలో ఉన్న వాల్యూని బిలో పడేయమంటున్నా. కానీ ఇంక్రిమెంట్ పోస్ట్‌లో చేయమని చెప్తున్నా ఏకి. సో, అందువల్ల ఏమైందంటే సిస్టమ్ ఏం చేస్తుంది? సిస్టమ్ 2 కంటైనర్‌లు తీసుకుంది. ఏ, బి. ఇది ఏ, ఇది బి. ఫస్ట్ ఏలో 10 ఉంది. ఓకే.
తర్వాత ఈ లైన్కి వచ్చినప్పుడు బిలో ఏ వాల్యూని దాంట్లో తీసుకొచ్చి పడేయమని చెప్పాను. ఇది వచ్చి ఇక్కడ పడింది 10 అయింది. తర్వాత పోస్ట్ ఏ వాల్యూని ఇంక్రిమెంట్ చేయమని. అందువల్ల ఇప్పుడు ఏ వాల్యూ 11 అయింది, బి వాల్యూ 10లోనే ఉంది. సో ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. అదే ప్రీ ఇంక్రిమెంట్ ఎలా వస్తుంది అంటే ఎక్స్పోర్ట్ స్లోగా ఉంది. సో ప్రీ ఇంక్రిమెంట్ ఎలా వస్తుంది అంటే ఒకవేళ మనం ప్లస్ ఏ ముందు పెట్టామనుకోండి, ఇక్కడ పెట్టామనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే సేమ్ మళ్ళీ 2 కంటైనర్లు ఉంటాయి, ఏ బి. ఓకే, ఏలో ఫస్ట్ 10 ఉంది. తర్వాత బి దగ్గరికి వచ్చేసరికి ఏని ప్లస్ చేయమని చెప్తుంది. అంటే ఏని ప్లస్ చేసి ఆ వాల్యూని దాంట్లోకి పంపించమని చెబుతుంది. సో దానివల్ల ఏ వాల్యూ 11 వస్తుంది, బి వాల్యూ 11 వస్తుంది. ఓకే, ఇదే చిన్న తేడా అనమాట పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్. ఓకే, అర్థమైందా? ఎనీ డౌట్ ఆన్ దిస్ వన్? వెరీ గుడ్ కాళీ. ఓకే, సేమ్ లాజిక్ మనకి డిక్రిమెంట్కి కూడా అప్లై అయ్యింది. సేమ్ లాజిక్ వచ్చేసరికి ఒకవేళ మీరు మైనస్ ఏ చేస్తే ఫస్ట్ ఏ వాల్యూ ఫస్ట్ డిక్రిమెంట్ అవ్వకుండా ప్రీ డిక్రిమెంట్ అనమాట. ఇది ఫస్ట్ డిక్రిమెంట్ అవ్వదు. సో తర్వాత అదే ఏ మైనస్ చేస్తే ముందే డిక్రిమెంట్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా. సో దీన్నే మనం ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ఆర్ ప్రీ డిక్రిమెంట్, ఆర్ పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. ఓకే, ఈ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ మనం నేను చెప్పే ప్రతిదీ ఇట్స్ ఎ బేసిక్ ఆఫ్ సర్వీస్ నౌకి రిలేటెడ్గా అనమాట. ఓకే, సో ఇందులో మనం ఫుల్ డెప్త్గా వెళ్ళాం. జావా స్క్రిప్ట్ సర్వీస్ నోకి ఎంత ఉపయోగపడుద్దో అంతే చేస్తాం. అందులో ఈ ఏ++, ఏ-, మనకి స్క్రిప్టింగ్ సినారియోలో ఎక్కడో చోట టచ్ అవుతుంది అనమాట. అందుకోసం మనం దీని గురించి చెప్పుకుంటున్నాం. ఈ మాడ్యులస్ ఆపరేటర్ ఉంది చూసారా, అసలు ఇది దాంట్లో టచ్ అవ్వదు. ఓకే, ఈ బైలు, ఈ మల్టిప్లికేషను, ఈ రెండు టచ్ అవ్వవు. అయితే మనకి ప్లస్ మైనస్ అలాగే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అవే మనకి టచ్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము అంటే వన్స్ ఇది కంప్లీట్ అయిపోయింది, లైక్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అయిపోయింది, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్ అయిపోయింది. ఇప్పుడు మనం కండిషనల్ ఆపరేటర్స్కి వెళ్తాం. కండిషనల్ ఆపరేటర్స్. ఓకే, కండిషనల్ ఆపరేటర్స్. సో కండిషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి? కండిషనల్ ఆపరేటర్స్ అంటే మీకు గుర్తుందా, మనం లైక్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే మీరు ఒక 2 వేరియబుల్స్ని, రెండు వాల్యూస్ని కంపేర్ చేయాలి. 2 వాల్యూస్ని మనం కంపేర్ చేయాలి. లెట్స్ సే ఒక పర్సన్ ఒక పర్సన్ హైట్ వచ్చి 5 ఫీట్ ఉన్నాడు, ఒక పర్సన్ హైట్ వచ్చి 6 ఫీట్ ఉన్నాడు. వీళ్ళిద్దరి యొక్క హైట్ని మనం కంపేర్ చేయాలంటే 6 ఫీట్ ఉన్నోడు ఎత్తుగా ఉన్నాడు, 5 ఫీట్ అతని కన్నా అని చెప్తున్నాం. దాన్నే ఇంగ్లీష్లో మనం ఏం చెప్తాం అంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్తో చెప్తాం. గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ సింబల్స్తో చూపిస్తాం. గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఈ సింబల్స్తో చూపిస్తాం. సో వీటినే మనం కండిషనల్ ఆపరేటర్స్ అంటాం. ఓకే, వీటినే మనం కండిషనల్ ఆపరేటర్స్ ఏమేంటి అంటే గ్రేటర్ దాన్ లేదా లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్. ఒకవేళ ఇద్దరు సమానంగా ఉంటాయి అంటే 2 వాల్యూస్ని కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు ఇద్దరు సమానంగా ఉంటే ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ 2 వాల్యూస్ సమానంగా లేకపోతే నాట్ ఈక్వల్ టు. ఓకే, ఇవి మనం వాడతాం. సో వీటినే మనం గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈజ్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఓకే, నాట్ ఈక్వల్ టు. ఇవి ఈ ఆపరేటర్స్ని మనం కండిషనల్ ఆపరేటర్స్ అంటాం. వీటిని మనం దేనికోసం వాడతామంటే ఏదైనా ఒక వేరియబుల్ని లేదా ఏదైనా 2 వేరియబుల్స్ని వాటి యొక్క వాల్యూస్ని కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు, ఏదైనా పర్టికులర్ వేరియబుల్ని దాని వాల్యూతో కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు మనం కండిషనల్ ఆపరేటర్స్ అనేది వాడతాం. సో కండిషనల్ ఆపరేటర్స్ వచ్చేసరికి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట కండిషనల్ ఆపరేటర్స్ అనేవి. ఓకే, సో మనం వీటినే కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా అనొచ్చు. వీటినే మనం కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా అంటాం. ఎందుకంటే 2 వాల్యూస్ని మనం కంపేర్ చేస్తాం. కంపారిజన్ ఆపరేటర్స్ ఇలా అయినా మనం దీన్ని పిలవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇక్కడ ఏం చేద్దామంటే ఏ వాల్యూ 10 ఇచ్చాం, కింద లైన్లో ఏ 10 ఉందా లేదా మనకి కన్ఫర్మ్ తెలియాలి. సో అందుకోసం బి ఈజ్ ఈక్వల్ టు ఏ గ్రేటర్ దాన్ 10 అని ఇలా ఇచ్చాను. సో ఏని నేను కంపేర్ చేస్తాను, ఏ వాల్యూని నేను కంపేర్ చేస్తున్నాను 10 కన్నా పెద్దది ఉందా లేదా. ఓకే, కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు దీన్ని నేను లాగ్లో రన్ చేస్తే,
చూడండి ఫాల్స్ వచ్చింది. సో ఎప్పుడైనా సరే కంపారిజన్ ఆపరేటర్స్ మనం వాడేటప్పుడు, కంపారిజన్ ఆపరేటర్స్ మనం టెస్ట్ చేసేటప్పుడు వీటి యొక్క ఆన్సర్ ఎప్పుడు ట్రూ కానీ, ఫాల్స్ కానీ వస్తుంది. అంటే ఇది బూలియన్ అనమాట. బూలియన్ వాల్యూలో వస్తుందనమాట దాని ఆన్సర్. ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఏ వాల్యూ 10 కన్నా పెద్దది. పెద్దది కాదు. ఎందుకంటే 10తో సమానంగా ఉంది. కానీ 10 కన్నా పెద్దది కాదు. ఒకవేళ 11 ఉంటే అప్పుడు మన బూలియన్ వాల్యూ ట్రూ వస్తుంది. ఎందుకంటే కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఆ సాటిస్ఫై అయిన కండిషన్ బిలోకి వెళ్ళి స్టోర్ అయింది. ఓకే. దీన్ని ట్రూ అంటాం. కానీ ఏ వాల్యూ 11 కన్నా తక్కువ లేదా 10 కన్నా తక్కువ 10 ఇచ్చినా కానీ బూలియన్ వాల్యూ ఫాల్స్ అవుతుంది. ఓకే. ఇది ఏంటి అంటే ఒక వేరియబుల్ని ఒక వాల్యూతో కంపేర్ చేయటం. ఒక వేరియబుల్ని ఒక వాల్యూతో కంపేర్ చేయటం. ఇలా ఒక వేరియబుల్నే కాకుండా 2 వేరియబుల్స్‌ని కూడా మనం కంపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ 5 ఇచ్చాను అనుకోండి. లెట్స్ సే 5 ఇచ్చాను. ఇక్కడ వేర్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ గ్రేటర్ దాన్ బి. ఏ అనేది బి కన్నా పెద్దది. అలా అనుకుంటే అవునా కాదా చూడాలి అంటే కంపారిజన్ చేసి రన్ చేస్తే ఏ వాల్యూ ట్రూ వస్తుంది. సారీ సి వాల్యూ ట్రూ వస్తుంది. ఎందుకంటే ఏ అనేది బి కన్నా పెద్దది కాబట్టి. ఒకవేళ మనం లెస్ దాన్ అని పెట్టామనుకోండి చిన్నదైతే గనక ఫాల్స్ వస్తుంది. ఓకే. ఒకవేళ 2 సమానం అనేది తెలుసుకోవాలంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టామనుకోండి ఇక్కడ కూడా ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే 2 సమానం కాదు. ఇప్పుడు నేను రెండింటిని మ్యాచ్ చేశాను అనుకోండి 2 సమానం అవుతాయి. ఓకే. 2 సమానం అవుతాయి. ఈ వాల్యూస్ వెళ్ళి ఇందులో స్టోర్ అవుతున్నాయి అనమాట. ఈ వాల్యూ వెళ్ళి ఇందులో స్టోర్ అవుతుంది. ఇందాక మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏ ప్లస్ బి అన్నా ఏమవుతుంది? ఏ వాల్యూ బి వాల్యూ కూడుకుంటున్నాయి. అలాగే ఏ మైనస్ బి అన్నా ఏమవుతుంది? ఏ వాల్యూ నుంచి బి వాల్యూ మైనస్ అవుతుంది. ఎట్ ద సేమ్ వై మనం కంపేర్ చేస్తున్నాం. ఏ అనేది బి కన్నా పెద్దదా? ట్రూవా కాదా? అప్పుడు ఎప్పుడైతే మన కంపారిజన్ ఆపరేటర్ అనేది వస్తుందో ఆటోమేటిక్‌గా ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్‌నే మనకి అవుట్‌పుట్‌గా వస్తాయి. వస్తే ట్రూ వస్తుంది. కండిషన్ సాటిస్ఫై అయితే. మనం డెవలపర్స్‌గా ఏమంటామంటే కండిషన్ సాటిస్ఫై అయితే ట్రూ, కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే నాట్ ట్రూ. ఈ పదం గుర్తుపెట్టుకోండి. మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అయిన లాజిక్స్ స్క్రిప్టింగ్‌లో ప్రతిసారి వస్తూనే ఉంటుంది. ఓకే. ప్రతిసారి వస్తూనే ఉంటుంది. ఓకే. సో, ఇందులో ఉన్న ఆపరేటర్స్ వచ్చి ఇవే అనమాట. నాట్ ఈక్వల్ టు ఇవి. నాట్ ఈక్వల్ టు ఏంటి అంటే సమానం కాదు అనే లాజిక్ చెక్ చేస్తుంది. సమానం కాదు అనే లాజిక్‌ని చెక్ చేస్తుంది. ఓకే. సో, సమానం కాకపోతే ఫాల్స్ అవుతుంది. ఒకవేళ సమానం సారీ 2 ఈక్వల్‌గా ఉన్నప్పుడు ఇది నెగెటివ్ అనమాట. యాక్చువల్ నాకేం కావాలి? ఏ వాల్యూ, బి వాల్యూ 2 సమానం కాకూడదని చెక్ చేయాలి. 2 ఒకేలా ఉన్నాయి కాబట్టి ఫాల్స్ వచ్చింది. ఒకవేళ 2 వేరు వేరు వాల్యూస్ ఉంటే అవును రెండిట్లో వేరు వేరు వాల్యూస్ ఉన్నాయని చెప్పి ట్రూ వస్తుంది. ఓకే. ఇది చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ దట్ టు యూ. సో, డబుల్ ఈక్వల్ టు అంటే ఈ 2 వాల్యూస్ సమానమా కాదా? 2 వాల్యూస్‌లో ఒకే వాల్యూ ఉంటే ట్రూ వస్తుంది. లేకపోతే ఫాల్స్ వస్తుంది. నాట్ ఈక్వల్ టు ఏంటి అంటే డబుల్ ఈక్వల్ టుకి ఆపోజిట్. అంటే రెండిట్లో సేమ్ వాల్యూ ఉంటే ఫాల్స్ వస్తుంది మనకి. ఒకవేళ రెండిట్లో వేరు వేరు వాల్యూస్ ఉంటే ట్రూ వస్తుంది. అలా అనమాట. ఓకే. సో, ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. బట్ అర్థం చేసుకుంటే ఈజీ. ఓకే. యో అర్థమైంది కదా మీకిది? జస్ట్ రివర్స్ అనమాట. ఓకేనా? క్లియర్? ఎక్కర్లేదు. యాహ్! ఓకే. ఫైన్. సో, ఇది కండిషనల్ ఆపరేటర్ లేదా మనం కంపారిజన్ ఆపరేటర్ అని కూడా మనం దీన్ని పిలవచ్చు. ఇబ్బంది లేదు. తర్వాత ఇందులో మన జావా స్క్రిప్ట్‌లోనే ఇంకొక అడిషనల్ కంపారిజన్ ఆపరేటర్ ఉంటుంది. ఇవి కాకుండా అదేంటి అంటే త్రిబుల్ ఈక్వల్ టు. త్రిబుల్ ఈక్వల్ టు చాలా వరకు మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో చూసుండరు. డబుల్ ఈక్వల్ టు చూసుంటారు. బట్ త్రిబుల్ ఈక్వల్ టు చూసుండరు. సో, త్రిబుల్ ఈక్వల్ టు ఏం చేస్తుందంటే లెట్ మీ షో యూ. లెట్స్ సే నేను వేర్ ఏ అని పెట్టా. వేర్ ఏ అని పెట్టి 5 అని ఇచ్చా. ఓకే. 5 అని ఇచ్చినప్పుడు నేను వేర్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డబుల్ ఈక్వల్ టు 5 అని పెట్టా. అంటే ఏ వాల్యూ 5కి సమానంగా ఉంటే ట్రూ అని చూపించి దాన్ని సిలో స్టోర్ చేయండి. లేకపోతే ఫాల్స్ అని చెప్పండి అని చెప్పా. రన్ చేశా. నాకు ట్రూ వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు నేను ఏ వాల్యూ 5 అనేది నాది ఇది ఇంటిజర్ టైప్ అనమాట. ఇంటిజర్. సో, ఇంటిజర్‌ని నేను స్ట్రింగ్ చేస్తా. స్ట్రింగ్ చేయాలి అంటే నేను చెప్పాను కదా! ఇక్కడ మన లైక్ డేటా టైప్స్‌లో స్ట్రింగ్ చేయాలంటే అది కొటేషన్‌లో పెట్టాలి. ఓకే. దాన్ని కొటేషన్‌లో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా. ఇప్పుడు నేమ్ ఇవ్వాలనుకుంటే ఇలా ఇస్తాం. కొటేషన్‌లో పెడతాం. సో, ఓకే. అది సింగిల్ కొటేషన్ అవ్వచ్చు, డబుల్ కొటేషన్ అవ్వచ్చు. బట్ దేర్ ఈస్ ఏ పాయింట్ దట్ ఈస్ మీరు ఇక్కడ డబుల్ కొటేషన్‌తో ఓపెన్ చేస్తే క్లోజింగ్ కూడా డబుల్ కొటేషన్‌తో చేయాలి. ఇక్కడ సింగిల్ కొటేషన్‌తో ఓపెన్ చేస్తే క్లోజింగ్ కూడా సింగిల్ కొటేషన్‌తో చేయాలి.
ఓకే, సింగిల్ కొటేషన్తో చేయాలి. అలా కాకుండా ఇక్కడ సింగిల్ ఓపెన్ చేసి ఇక్కడ డబుల్తో క్లోజ్ చేస్తే ఇది ఎర్రర్ అనమాట. యాక్చువల్గా ఇది చూపించట్లా మనకి, ఇట్ షుడ్ బి ఎర్రర్. ఓకే, ఇక్కడ ఇన్వాలిడ్ ఎర్రర్. మనకేమైందంటే మన బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్లో అయితే క్లియర్గా మనకి రెడ్ కలర్లో చూపించేస్తుంది ఫార్మాట్లో ఎర్రర్ ఉందని చెప్పి. ఓకేనా, ఇది కరెక్ట్ కాదనమాట. మీరు దేంతో అయితే ఓపెన్ చేస్తారు కొటేషన్ని, అదే కొటేషన్తో మీరు క్లోజ్ చేయాలి. ఓకే, ఇప్పుడైతే వర్క్ అవుతుంది ఇప్పుడు ఎర్రర్ లేకుండా. ఓకే, నౌ ఇప్పుడు నేనేం చేస్తాను, ఏ వాల్యూ 5 లేదు, ఏదో స్ట్రింగ్ ఉంది కాబట్టి ఫాల్స్ వచ్చింది, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఇప్పుడు దీంట్లో నేను నా పేరు బదులుగా 5 అని ఇస్తాను. సో టెక్నికల్గా ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు ట్రూ వస్తుంది. కానీ చిన్న తేడా ఉంది ఇక్కడ. మన సిస్టమ్‌కి అర్థం కాకపోయినా మనకు అర్థమైపోతుంది. ఏంటి? మనం ఏ వాల్యూ 5 అనే వాల్యూకి సమానమా కాదా అని చెక్ చేయమని చెప్తే, ఇదేమో స్ట్రింగ్‌లో ఉంది. ఇది స్ట్రింగ్ యాక్చువల్లీ. ఇట్లా మనం నంబర్‌కి కొటేషన్ పెడితే స్ట్రింగ్ అయిపోద్ది. ఇంతకుముందు జస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే అప్పుడు ఇంటిజర్ ఉంది దాంట్లో. కానీ ఏ ఈజ్ ఈక్వల్ టు కొటేషన్‌లో 5 పెడితే అది స్ట్రింగ్ అనమాట. సో ఈ 2 యాక్చువల్లీ వేరు కంప్లీట్ ఆపోజిట్. ఓకే, ఇదేమో క్యారెక్టర్. ఓకే, ఇదేమో ఇంటిజర్. బట్ ఇక్కడ మీరు చూస్తే సర్వీస్‌లో ఇది జావాస్క్రిప్ట్ ఏం చేస్తుంది, ట్రూ అని చెప్తుంది. ఏలో 5 ఉందని చెప్తుంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ యూజింగ్ డబుల్ ఈక్వల్ టు. డబుల్ ఈక్వల్ టు ఏం చేస్తుంది అంటే, అందులో ఉన్న వాల్యూ మ్యాచ్ అవుతుందా లేదా అని చూస్తుంది తప్ప, అందులో ఉన్న డేటా టైప్ మ్యాచ్ అవుతుందా లేదా చూడదనమాట. అందుకోసం జావాస్క్రిప్ట్ ఏం చేస్తుంది అంటే, ఇంకొక అడిషనల్ ఆపరేటర్‌ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అదే త్రిబుల్ ఈక్వల్ టు. ఈ త్రిబుల్ ఈక్వల్ టు ఏం చేస్తుంది అంటే, నాట్ ఓన్లీ వాల్యూ, ఇట్ ఆల్సో క్రాస్ చెక్ దట్ డేటా టైప్. ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తే నాకు ఫాల్స్ వస్తుంది. బికాజ్ ఏ ఈక్వల్ టు 5. ఈ 5 ఏంటి, మన కలర్ చూడండి డిఫరెంట్ కలర్‌లో ఉంది, బ్లూ కలర్‌లో ఉంది. ఇది ఇంటిజర్ అనమాట. సో ఏలో 5 అనే వాల్యూ ఉండాలి, అది ఇంటిజర్ అయ్యి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ఆన్సర్ కరెక్ట్ అయిద్ది. ఇప్పుడు నేను ఈ కొటేషన్స్ తీసేసి ఓన్లీ 5 ఇస్తే ఇప్పుడు మళ్ళీ మనకి ట్రూ అవుతుంది. సో ఎందుకు అంటే వాల్యూ మ్యాచ్ అయింది, డేటా టైప్ కూడా మ్యాచ్ అయింది. అందుకోసం. సో అందువల్ల త్రిబుల్ ఈక్వల్ టు అనే ఒక ఫీల్డ్‌ని వాడతాం. ఈ త్రిబుల్ ఈక్వల్ టు వెరీ రేర్ కేసెస్‌లో మన స్క్రిప్ట్‌లో రాస్తాం. యాక్యురేట్ డేటా టైప్‌ని మనం క్యాప్చర్ చేయడానికి దీన్ని వాడతాం అనమాట. యాక్యురేట్ డేటా టైప్‌ని క్యాప్చర్ చేయడానికి దీన్ని వాడతాం. ఓకే, సో ఎందుకంటే మన ఫీల్డ్స్‌కి బ్యాక్ ఎండ్ వాల్యూస్, ఫీల్డ్స్‌కి వాల్యూస్ కొంతమంది ఇంటిజర్‌లు ఇస్తారు, కొంతమంది స్ట్రింగ్‌లు ఇస్తారు. సో ఇంటిజర్‌కే మనం మ్యాచ్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఈ త్రిబుల్ ఈక్వల్ టు వాడతాం. ఓకేనా? క్లియర్? ఓకే, ఐ విల్ టేక్ ఇట్ యాస్ ఎ యెస్. దెన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ఆహ్, కొంచెం కష్టమైన టాపిక్, దట్ ఈస్ లాజికల్ ఆపరేటర్స్. సో ఇది మీకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. బట్ బేర్ విత్ మీ, ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ దిస్. సో లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే, సో లాజిక్స్ అప్లై చేయటం. ఓకే, ఇందాక మనం కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేసి మనం ఏం చేసాం, ఒక వేరియబుల్కి కంపారిజన్ 2 వాల్యూస్ని యూజ్ చేసాం. లైక్ అయితే 2 వేరియబుల్స్ని కంపేర్ చేసాం, ఒక వేరియబుల్తో ఒక వాల్యూని కంపేర్ చేసాం, వచ్చేది ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది మనకి, అది చెక్ చేసాం. ఓకే, సో ఇప్పుడు మనం లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తే మనం మోర్ దెన్ వన్ కంపారిజన్ ఆపరేటర్ వాడుకోవచ్చు. మోర్ దెన్ వన్ కంపారిజన్ ఆపరేటర్. లెట్స్ సే ఒకే ఆపరేటర్లో మీరు ఏ వాల్యూని కంపేర్ చేయాలి, బి వాల్యూని కంపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాను, వేర్ బి ఈజ్ ఈక్వల్ టు లైక్ ఎగ్జాంపుల్ 6 ఇచ్చాను. సారీ, 11 ఇచ్చాను. ఇప్పుడు నేను ఏ వాల్యూ 5 కన్నా తక్కువ లేదా సమానం ఉందో చెక్ చేయాలి. బి వాల్యూ 10 కన్నా ఎక్కువ లేదా సమానం ఉందో కూడా చెక్ చేయాలి. 2 కండిషన్లు నేను ఒకేసారి చెక్ చేయాలి. ఆర్ 2 కంపారిజన్లు చేయాలి. అలాంటప్పుడు నేను ఇక్కడ లెట్స్ సే ఇక్కడ వేర్ సి అని ఇచ్చినప్పుడు, వేర్ సి ఇచ్చినప్పుడు ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అన్నప్పుడు, ఇప్పుడు ఏమవుతుంది, ఒక వాల్యూ మాత్రమే కంపేర్ చేశాను. ఒకే ఒక వేరియబుల్ని కంపేర్ చేశాను. ఓకే, ఇప్పుడు ఐ రన్ దిస్ వన్, ఒక వాల్యూని కంపేర్ చేశాను. మరి బిని కూడా కంపేర్ చేయాలి. అప్పుడు మళ్ళీ సారీ, వేర్ ఆల్రెడీ ఒకసారి వేర్ ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ రాయక్కర్లేదు, డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. సి ఈజ్ ఈక్వల్ టు బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకే, బి అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10 ఉందో లేదో చెక్ చేయమని చెప్పి ఇప్పుడు రన్ చేస్తే ట్రూ వస్తుంది. కాకపోతే ఇక్కడ చాలా ఒక మిస్టేక్ ఉంది. ఏంటి అంటే 2 మనం విడివిడి లైన్‌లో రాస్తున్నాం. ఫస్ట్ ఏమో సి వాల్యూలో ఏని కంపేర్ చేసి దాన్ని స్టోర్ చేయమన్నాం.
సో, ఇప్పుడు ఈ ఆరో లైన్ వరకు ఎగ్జిక్యూట్ అయినంత వరకు ఏ వాల్యూ కంపారిజన్ ఉంటది. నెక్స్ట్ లైన్‌లో దాని వాల్యూ పోయి ఈ వాల్యూ కంపారిజన్ వచ్చి సిలో స్టోర్ అవుతుంది. అంటే 2 వాల్యూస్ ఓవర్ రైడ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను ఏ వాల్యూని నేను 5 కన్నా చిన్నదని చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను 7 పెట్టాను అనుకోండి. ఇది రన్ చేస్తే అయినా గాని మనకి ట్రూయే వస్తుంది. ఎందుకంటే సి వాల్యూలో ఆ ఏ లెస్ థాన్ 5 అనే లాజిక్ ఫాల్స్ లాజిక్ పోయింది. ఒకవేళ మనం దీన్ని కట్ చేసేసి, దీన్ని తీసేసి రన్ చేస్తే ఇప్పుడు సి వాల్యూ ఫాల్స్ వస్తుంది. కానీ ఈ వాల్యూ కింద లైన్‌లో ఇది రాయటం వల్ల ఫాల్స్ కాస్త ఓవర్ రైడ్ అయ్యి ట్రూ అవుతుంది. కానీ నాకిలా అవ్వద్దు. నాకు ఈ 2 కరెక్ట్‌గా కంపేర్ చేయాలి. ఈ 2 కరెక్ట్‌గా కంపేర్ చేయాలి. సో, టు కంపేర్ మోర్ థాన్ వన్ కంపారిజన్ ఆపరేటర్ వి యూజ్ లాజికల్ ఆపరేటర్స్. సో, లాజికల్ ఆపరేటర్స్ 3 రకాలుంటాయి. ఓకే. సో, ఫస్ట్‌ది లాజికల్ అండ్ జాగ్రత్తగా వినండి ఇదే ఇంపార్టెంట్. ఇవే మనకి వస్తాయన్నమాట. స్క్రిప్టింగ్‌లో ఇవే టచ్ అవుతాయి. లాజికల్ అండ్, రెండవది లాజికల్ ఆర్, మూడవది లాజికల్ నాట్. ఓకే. సో, లాజికల్ అండ్‌ని మనం డబుల్ అండ్ సింబల్‌తో డినోట్ చేస్తాం స్క్రిప్ట్‌లో మనం రాసేటప్పుడు. లాజికల్ ఆర్‌ని మన దగ్గర ఒక మీ కీబోర్డ్‌లో ఎంటర్ పైన ఒక హారిజాంటల్ లైన్ ఒకటి సారీ వర్టికల్ లైన్ ఒకటి ఉంటుంది. దాన్ని పైప్ అంటాం లేకపోతే బార్ అంటాం. ఓకే. ఇది 2 బార్స్ అన్నమాట. ఈ 2 బార్స్ వర్టికల్ లైన్ అంటాం లేకపోతే బార్ అంటాం. ఈ 2 సింబల్స్‌ని వాడితే ఆర్ అంటాం. అలాగే నాట్ వచ్చేసరికి మన దగ్గర ఆహ్, కీబోర్డ్‌లో 1 దగ్గర అంటే మీ కీబోర్డ్‌లో 1 డిజిట్ పైన ఎక్స్‌క్లమేటరీ ఉంటుంది. దీన్ని నాట్ అంటాం. ఈ 3 సింబల్స్ వాడతాం స్క్రిప్ట్‌లో. సో, డబుల్ అండ్ సింబల్ ఉంటే ఓకే. అది లాజికల్ అండ్ ఆపరేటర్. డబుల్ వర్టికల్ లైన్స్ ఉంటే లాజికల్ ఆర్ ఆపరేటర్. ఎక్స్‌క్లమేటరీ ఉంటే లాజికల్ నాట్ ఆపరేటర్. ఓకే. సో, మనకు అర్థమైంది. వాట్ ఈస్ లాజికల్ అండ్, వాట్ ఈస్ లాజికల్ ఆర్, వాట్ ఈస్ లాజికల్ నాట్. సో, ఫస్ట్ లాజికల్ అండ్ చూద్దాం. లాజికల్ అండ్ ఈజ్ నథింగ్ బట్ మనం గుర్తుందా మీరు ఫిల్టర్స్ వాడేటప్పుడు షో మీ ప్రయారిటీ 1 ఫిల్టర్స్ ప్రయారిటీ 1 అండ్ స్టేట్ న్యూ ఇన్సిడెంట్స్ అన్నాం. అప్పుడు ఏమవుతుంది? P1 ఓకే. అండ్ స్టేట్ న్యూ. స్టేట్ న్యూ ఇది చేసాం కదా! సేమ్ ఇదే. ఇక్కడ రెండిటిని కంపేర్ చేస్తున్నాం. P1 ఉండాలి, స్టేట్ న్యూ ఉండాలి. అందులో అండ్ పెట్టాం. సో, ఈ అండ్ కాస్త మనకి సిస్టమ్‌లో రన్ చేసినప్పుడు ఏమైద్దంటే P1 డబుల్ అండ్ స్టేట్ న్యూ ఇలా అయిద్దనమాట. ఓకే. ఐ మీన్ ప్రయారిటీ ఈక్వల్ టు 1 అండ్ డబుల్ అండ్ స్టేట్ ఈక్వల్ టు న్యూ ఇలా వచ్చిందనమాట మనకి స్క్రిప్ట్‌లో. ఓకే. సో, ఇక్కడ మీరు గమనిస్తే ఇదొక ఇదొచ్చేసరికి ఈజ్ ఈక్వల్ టు 1 ఇదొచ్చేసరికి స్టేట్ ఈజ్ ఈక్వల్ టు. సో, ఇక్కడొచ్చి చూస్తే ప్రయారిటీ 1 ఉండాలి. ఇదొక కంపారిజను. స్టేట్ న్యూ ఉండాలి. ఈ రెండిటిని కంపారిజన్ చెక్ చేసేటప్పుడు 2 వాల్యూస్ సాటిస్ఫై అవ్వాలంటే లాజికల్ నాట్ అండ్ వాడతాం అనమాట. లాజికల్ అండ్ వాడతాం. ఓకే. సో, ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ సే నేను నా దగ్గర ఎక్స్, వై ఉన్నాయి. ఓకే. ఆహ్, ఈక్వల్ టు 10. సో, జావా స్క్రిప్ట్‌లో ఒక బేస్ లాజిక్ ఉంటుందండి. మీరు వేరియబుల్‌ని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. వేర్ అని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. కాకపోతే సర్వీస్ నౌలో ఇట్స్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు డైరెక్ట్‌గా వేర్ రాయకుండా సి వాల్యూ 1 అని ఇచ్చేసి రన్ చేస్తే సి అవుట్‌పుట్ వస్తుంది వితౌట్ ఎనీ ఎర్రర్. బట్ ఇది జావా స్క్రిప్ట్ ఎడిటర్ కాబట్టి అది సపోర్ట్ చేసింది. కానీ సర్వీస్ నౌలోకొచ్చేసరికి సి ఈక్వల్ టు 1 అన్నామంటే సి డిఫైన్ చేయలేదని ఒక ఎర్రర్ వస్తుందన్నమాట. ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో హియర్ అండ్ టైప్ బ్యాక్‌గ్రౌండ్ స్క్రిప్ట్. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ స్క్రిప్ట్స్‌లోకెళ్ళినప్పుడు ఇక్కడ ఆహ్, ఇక్కడికొచ్చి నేను వేర్ సి ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ gs.ప్రింట్ ఈజ్ ఈక్వల్ టు సి అని రన్ చేస్తే నాకు సి వాల్యూ ప్రింట్ అవుతుంది. అలాగే సి అనేది మనం వేర్ సి అని రాయకుండా ఇక్కడ జస్ట్ 1 అని రాసి ఇక్కడ రన్ చేసినా మనకు అవుట్‌పుట్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఎడిటర్‌లో మనకి ఎర్రర్ చూపియట్లేదు గానీ, యాక్చువల్లీ ఏమైద్దంటే, థిస్ వేరియబుల్ మీరు డిక్లేర్ చేయలేదు అని ఒక జస్ట్ చిన్న వార్నింగ్ వస్తుందనమాట. వేరే స్క్రిప్ట్ మనం వేరే చోట రాసేటప్పుడు ఇది డిక్లేర్ చేయలేదు మీరు అని వస్తుందనమాట. అంతే ఇంకేమి ఇబ్బంది ఉండదు. సో, సర్వీస్‌ను సపోర్ట్ చేసిద్ది. సేమ్ జావా స్క్రిప్ట్ ఎలా అయితే ఫంక్షనాలిటీ ఉందో సపోర్ట్ చేసిద్ది. బట్ ఇట్స్ నాట్ బెస్ట్ ప్రాక్టీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాడాలనుకున్న వేరియబుల్స్‌ని స్టార్టింగ్‌లో డిక్లేర్ చేయాలి. తర్వాత వాటి యొక్క వాల్యూస్‌ని మీరు కావాలంటే అప్డేట్ చేసుకోండి. దాన్ని వేరే వాటిలో కాలిక్యులేట్ చేయడానికి వాడుకోండి. అప్పుడు మీరు వేర్ రాయక్కర్లేదు. బట్ ఫస్ట్ డిక్లరేషన్ అప్పుడు మాత్రం వేర్ అని రాయాలి. సింటాక్స్ రాయాలి. డిక్లరేషన్ అప్పుడు వేర్ ఆ వేరియబుల్ యొక్క నేము, దాంట్లో వాల్యూ ఉంటే వాల్యూ, లేకపోతే ఎంప్టీ అయినా మీరు డిక్లేర్ చేయొచ్చు.
తర్వాత దాన్ని మీరు కాల్ చేసుకోవచ్చు. ఓకే. ఈ విధంగా మీరు కాల్ చేసుకోవచ్చు. ఆ ఫీజిబిలిటీ మనకుంది. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 వేరియబుల్స్ తీసుకుందాం. లెట్ ఎక్స్ అండ్ వై. ఓకే. వేర్ ఎక్స్ వచ్చేసరికి 6 ఉంది. వేర్ వై వచ్చేసరికి 3 ఉంది. ఓకే. ఇప్పుడు జెడ్‌లో ఏం చేద్దామంటే వేర్ జెడ్‌లో ఈ రెండిటిని కంపేర్ చేసిన వాల్యూస్‌ని తీసుకుందాం. ఓకే. రెండిటిని కంపేర్ చేయాలంటే అండ్ ఆపరేటర్. ఓకే. అండ్ ఆపరేటర్. ఓకే. అండ్ ఆపరేటర్ ఏం చేద్దామంటే ఆహ్, ఎక్స్ వాల్యూ 10 కన్నా చిన్నదుందా లేదా? వై వాల్యూ 1 కన్నా పెద్దదుందా లేదా అని చెక్ చేద్దాం. సో, దాన్ని చెక్ చేయటానికి 2 కంపారిజన్ చేయటానికి చెప్పా కదా! ఈ అండ్ ఆపరేటర్ వాడతామని చెప్పి. అండ్ ఆపరేటర్ కూడా ఈ 2 మ్యాచ్ అంటే 2 కండిషన్‌లు మ్యాచ్ అయితేనే మనం వాడాలనుకున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ థాన్ గ్రేటర్ థాన్ 10. ఓకే. సో, గ్రేటర్ థాన్ 10 ఆర్ లెస్ థాన్ లెట్స్ సే మనం ట్రూ సినారియో చూద్దాం. లెస్ థాన్ 10 అని రాసాం. తర్వాత డబుల్ అండ్ పెట్టి y ఈజ్ గ్రేటర్ థాన్ 1. y ఈజ్ గ్రేటర్ థాన్ 1 ఇలా పెడతాం. కాకపోతే ఇది చూడటానికి కరెక్ట్‌గా ఉండదు కాబట్టి ఎప్పుడైనా సరే లాజికల్ ఆపరేటర్స్ వచ్చినప్పుడు వాటిని వాడిన కంపారిజన్ చేసినవి ఇట్లా బ్రాకెట్‌లో వాడాలి. మొత్తం బ్రాకెట్‌లో పెట్టాలి. ఇలా అయినా పెట్టొచ్చు. లేకపోతే ఇలా అయినా పెట్టొచ్చు. బట్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే అండ్‌కి కంప్లీట్‌గా ఒక పరెంథసిస్ యూజ్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇలా రాస్తాం. ఇలా. ఇలా రాస్తాం. సో, ఇలా రాస్తే ఏమైద్ది అంటే ఈ బ్రాకెట్ లోపల ఉన్నది మొత్తం కాలిక్యులేట్ చేసుకోవటం అనమాట. అంటే మనకు అర్థం చేసుకోవడం కోసం. ఇలా రాసినా పర్లేదు. బ్రాకెట్ ఇవ్వకపోయినా వర్క్ అయిద్ది. బట్ ఇట్స్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఓకే. ఇప్పుడు జెడ్‌ని ప్రింట్ ఔట్ తీద్దాం. ఏ వాల్యూ వస్తుందో చూద్దాం. రన్ చేసినప్పుడు మనకి ట్రూ వస్తుంది. ఎందుకు ట్రూ వస్తుంది అంటే ఫస్ట్ ఏమో మన అండ్ ఆపరేటర్ కాబట్టి అండ్ ఆపరేటర్ అంటే అర్థం ఏంటి అంటే దీంట్లో ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ ట్రూ అవ్వాలి. అప్పుడే టోటల్ వాల్యూ ట్రూ అవుతుంది. టోటల్ కండిషన్ ట్రూ అవుతుంది. సో, ఫస్ట్ ఎక్స్ అనేది 10 కన్నా తక్కువ ఉంది. యెస్ ట్రూ. ట్రూ వచ్చింది. అండ్ వై అనేది 1 కన్నా ఎక్కువ ఉంది. యెస్ ట్రూ వచ్చింది. సో, 2 ట్రూ అయితే ఆటోమేటిక్‌గా ఎంటైర్ కండిషన్ ట్రూ అవుతుందన్నమాట. ఒకవేళ రెండిట్లో ఒక్కటి ఫాల్స్ వచ్చినా గానీ ఎంటైర్ కండిషన్ ఫాల్స్ అయిద్ది. దట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ అండ్. అండ్ అంటే పెన్ అండ్ పేపర్. పెన్ను మరియు పేపర్ ఆ 2 ఉంటేనే ట్రూ. ఒకటి లేకపోయినా ఫాల్స్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే 10 కన్నా చిన్నదన్నా కదా! 11 చేశాను. ఇప్పుడు బేసిక్‌గా ఏమైద్ది? ఈ కండిషన్ ఫాల్స్ అయిద్ది. ఈ కండిషన్ ట్రూ అయిద్ది. బట్ అండ్ సింబల్ ఉంది కాబట్టి 2 ట్రూ అవ్వాలి కాబట్టి ఒకటి ఫెయిల్ అయినా గానీ మనకి జెడ్ వాల్యూలో ఫాల్స్ అనేది వస్తుంది. ఓకే. సో, దిస్ ఈజ్ అబౌట్ లాజికల్ అండ్. సో, లాజికల్ అండ్‌కి క్వైట్ ఆపోజిట్ లాజికల్ ఆర్. లాజికల్ ఆర్ ఏంటి అంటే మనం 2 వర్టికల్ లైన్స్ ఆర్ వి కెన్ సే బార్. సో, ఇవి యాడ్ చేస్తే ఎనీ కండిషన్ ఈ కండిషన్ సాటిస్ఫై అయినా, ఈ కండిషన్ సాటిస్ఫై అయినా ఎంటైర్ కండిషన్ ట్రూ అవుతుంది. ఓకే. ఇఫ్ ఐ రన్ దిస్ వన్ మనకి ట్రూ వస్తుంది. కానీ 10 కన్నా చిన్నది లేదు. అయినా గానీ ఇది ఫాల్స్ అయింది. బట్ y అనేది 1 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇది ట్రూ అయింది కాబట్టి ఆటోమేటిక్‌గా ఎంటైర్ కండిషన్ ట్రూ అయింది. సో, ఇప్పుడు 1 కన్నా చిన్నదన్నా కాబట్టి ఇప్పుడు నేను 0 పెట్టాననుకోండి yలో. ఇప్పుడు ఇది రన్ చేస్తే 2 కండిషన్‌లు ఫాల్స్ కాబట్టి ఇది ఫాల్సే, ఇది ఫాల్సే. అట్‌లీస్ట్ ఒకటన్నా ట్రూ ఉండాలి. బట్ ఒకటి లేదు ఈ సినారియోలో. అందువల్ల కండిషన్ మొత్తం ఫాల్స్ అయిపోయింది. ఓకే. ఇది లాజికల్ ఆర్ అన్నమాట. ఇప్పుడు ట్రికియెస్ట్ వన్ లాజికల్ నాట్. నాట్ ఏం చేసిద్ది అంటే ప్రతిదాన్ని రివర్స్ చేసిద్ది. ప్రతిదాన్ని రివర్స్ చేసిద్ది. ఫస్ట్ ఒక్కటి చెప్తాను. ఒకటైతే ఈజీ మీకు. ఒకటి చెప్తాను. సో, లాజికల్ నాట్ ఎలా వర్క్ చేసిద్ది అంటే మీకు కండిషన్ ట్రూ అయితే దాన్ని రివర్స్ చేసి పంపించిద్ది. కండిషన్ ఫాల్స్ అయితే దాన్ని రివర్స్ చేసి పంపించిద్ది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఎక్స్ ఉంది. ఓకే. లెట్స్ సే ఎక్స్ వాల్యూ 11 అంటే 10 కన్నా ఎక్కువ. సో, నేను కంపారిజన్ చేసి ఎక్స్ ఈజ్ గ్రేటర్ థాన్ 10 అన్నా. ఓకే. ఇప్పుడు జెడ్‌ని ప్రింట్ ఔట్ చేస్తే జెడ్‌లో ట్రూ వాల్యూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఎక్స్‌క్లమేటరీ పెట్టాము అంటే ఇలా ఎక్స్‌క్లమేటరీ పెట్టాము అంటే రన్ చేస్తే ఇది రివర్స్ అయిపోతుంది. అంటే దీని పనేంటి అంటే ఇందులో వచ్చే ఏ వాల్యూ అయినా సరే రివర్స్ చేయమని అర్థం. ఏ వాల్యూ అయినా సరే రివర్స్ నాట్ అన్నమాట. నాట్ అంటే రివర్స్. ఓకే. రన్ చేస్తే ఇది యాక్చువల్‌గా ఇలా పెట్టాలి. అప్పుడు మనకి క్లియర్‌గా అర్థమైద్ది. బ్రాకెట్ బయట దీన్ని పెట్టి ఇట్లా రాయాలి. సో, ఇప్పుడు ఎక్స్ వాల్యూని నేను కావాలని 3 చేస్తా. అంటే 10 కన్నా పెద్దది కాదు. 10 కన్నా చిన్నది చేస్తా. ఓకే. సో, ఇప్పుడు ఈ కండిషన్ యాక్చువల్‌గా ఫాల్స్ అయింది. ఎందుకంటే 10 కన్నా పెద్దది లేదు. చిన్నదుంది. కానీ బయటకొచ్చేటప్పుడు నాట్ ఉండటం వల్ల రివర్స్ అయిందనమాట. ఓకే.
జాగ్రత్తగా గమనించండి. నాట్ ఏం చేస్తుందంటే ఆపోజిట్ చేస్తుంది. అంటే మీ కండిషన్ ట్రూ అయితే మీ కండిషన్ ట్రూ అయితే గనక నాట్ ఉంటే గనక నాట్ సింబల్ ఉంటే ఆటోమేటిక్‌గా అది ఫాల్స్ చూపిస్తుంది. మీ కండిషన్ ఫాల్స్ అయితే గనక అందులో నాట్ ఉంటే గనక అది ట్రూ చేస్తుందన్నమాట. ఓకే. రివర్స్ చేస్తుంది. సో, ఈ నాట్‌ని మనం చాలా చోట్ల వాడతాం. ఈ నాట్‌ని చాలా చోట్ల వాడతాం. సో, దాన్ని వాడే విధానం ఇలా వితౌట్ బ్రాకెట్ పెడితే కన్‌ఫ్యూజ్ అవుతాం. వితౌట్ బ్రాకెట్ పెడితే కన్‌ఫ్యూజ్ అవుతాం. అందుకోసం విత్ బ్రాకెట్‌తో వాడతాం. ఓకే. అలాగే ఈ నాట్ అనేది ఇక్కడనే కాదు. లాజికల్ అండ్‌ని కూడా కంపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ y గ్రేటర్ థాన్ 1 ఇక్కడ కూడా వాడొచ్చు. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు ఏమొస్తుందో చెప్తారా అవుట్‌పుట్? ట్రూ వస్తుందా? ఫాల్స్ వస్తుందా? సో, ఫస్ట్ బ్రాకెట్‌లో ఉన్నది చెక్ చేయాలి. అండ్ సింబల్ కాబట్టి. ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేయాలి. 10 కన్నా చిన్నది ట్రూ. అండ్ y 1 కన్నా 10 కన్నా పెద్దది. ఓకే. 10 కన్నా పెద్దదనమాట. బట్ 3 ఉంది కాబట్టి ఇది ఫాల్స్. తర్వాత y 1 కన్నా చిన్నది. ఇది తప్పుంది కాబట్టి ఫాల్స్. సో, ఏ ఒక్క ఫాల్స్ వచ్చినా గాని ఎంటైర్ అండ్ కండిషన్ ఫాల్స్ అయిద్ది. బట్ బయటకొచ్చేటప్పుడు నాట్ ఉంది కాబట్టి జెట్ ట్రూ. కండిషన్ ఆటోమేటిక్‌గా ట్రూ అయింది. ఒకవేళ ఇప్పుడు రెండిటిని మనం సాటిస్ఫై చేస్తే లెట్స్ సే 11 అండ్ 0 ఇప్పుడు ఇది ట్రూ అయిద్ది. ఇది ట్రూ అయిద్ది. బయటకొచ్చేటప్పుడు ట్రూ అయిద్ది. బట్ నాట్ ఉండటం వల్ల ఫాల్స్ అయిద్ది. ఓకే. సో, ఈ ఒక్క లైన్ యాడ్ చేయటం, ఒక సింబల్, ఒక ఎక్స్‌క్లమేటరీ యాడ్ చేయటం వల్ల మీ కండిషన్స్‌లో డ్రాస్టిక్ అపోజిట్ వాల్యూస్ వస్తాయి. ఓకే. క్లియర్ అర్థమైందా? ఈ నాట్ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. బట్ మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ వచ్చింది. ఓకేనా? ఓకే కాలీ. యాహ్! సో, ఇది లాజికల్ ఆపరేటర్స్. అండ్ ఫైనల్‌గా ఒక చిన్న దాంతో మనం క్లోజ్ చేద్దాం. దట్ ఈస్ అసైన్‌మెంట్ ఆపరేటర్. అసైన్‌మెంట్ ఆపరేటర్. ఇది ఏం లేదు. జస్ట్ సింపుల్ వన్. ఇదేంటి అంటే మనం చూస్తున్నాం గదా! వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటున్నాం. తర్వాత ఒకవేళ ఎక్స్ వాల్యూ చేంజ్ చేయాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 అని కింద రాస్తున్నాం. సో, దీన్నే మనం ఈ ఈజ్ ఈక్వల్ టుని మనం అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటాం. ఈ ఈజ్ ఈక్వల్ టు అనేది రాయటం వల్ల ఇటు సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్‌లోకి ఈ రైట్ సైడ్ ఉన్న వాల్యూ వెళ్లి స్టోర్ అవుతుందని అర్థం. ఓకే. సో, ఫస్ట్ మన స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఎక్స్ అనే కంటైనర్‌ని వేరియబుల్‌ని డిక్లేర్ చేసాం కాబట్టి ఎక్స్ అనే పేరుతో దాంట్లో అసైన్‌మెంట్ ఆపరేటర్ ఉంది కాబట్టి ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్ ఉంది కాబట్టి 11 అని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ లైన్‌కెళ్ళినప్పుడు ఎక్స్ వాల్యూ 12 చేయమన్నాడు కాబట్టి అసైన్‌మెంట్ ఆపరేటర్ 12 అవుతుంది. 11 పోయి 12 అవుతుంది. ఓకే. ఇలా కాకుండా ఒకవేళ ఎక్స్‌లో ఏ వాల్యూ ఇవ్వకుండా మనం డిక్లేర్ చేసేటప్పుడు అసైన్ చేయకుండా ఇట్లా వదిలేస్తే అప్పుడు ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక కంటైనర్ క్రియేట్ చేసి దాన్ని ఎక్స్ అని పేరు పెట్టి ఇందులో ఏ వాల్యూ ఇవ్వదు. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్ ఉంటుందో అప్పుడు రైట్ సైడ్ ఉన్న వాల్యూ వచ్చి ఇక్కడ అసైన్ అవుతుందనమాట. దీన్నే మనం అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటాం. ఓకేనా? క్లియర్? ఓకే. వి హావ్ 2 మోర్ మినిట్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ కన్‌ఫ్యూజన్ ఆన్ దిస్ వన్? ప్రీవియస్‌వి గాని, ఇవి గాని. అండ్ గుడ్ కాలీ. యాహ్! ప్రాక్టీస్ చేస్తేనే యాక్చువల్‌గా గుర్తుంటాయి. యెస్. దీస్ ఆర్ లైక్ వెరీ బేసిక్ లెవెల్స్ ఏబీసీస్ ఆఫ్ ద స్క్రిప్టింగ్ అనమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ నుంచి వచ్చేవి పెద్ద పెద్దయి. కండిషనల్ స్టేట్మెంట్, లూప్ స్టేట్మెంట్, ఫంక్షన్స్, ఆబ్జెక్ట్స్ ఇవొస్తాయి. సో, వాటి దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ జస్ట్ ఈజీ ప్రాక్టీసెస్ అనమాట. సింపుల్‌గా 2 ఆర్ 3 లైన్స్‌లో ప్రాక్టీస్ చేసేయొచ్చు. ఓకే. అది నేను టుమారో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే అది కొంచెం కంటిన్యూటీ చెప్పాలి. కండిషనల్ ఆపరేటర్స్ అనేవి. ఇఫ్ కండిషన్, ఎల్స్ కండిషన్ అవి వస్తాయి మనకి. కాబట్టి వాటిని మనం టుమారో కనెక్ట్ అవుదాం.